మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. లక్షల మంది భక్తులు జాతరకు తరలి వచ్చారు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ మేడారం దగ్గర సమ్మక్క ఆలయానికి చేరుకుంది. ఇక ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారానికి వచ్చారు. సమ్మక్క ఆలయంలో ముగ్గురు దేవతలకు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు ముగ్గురు దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి నలుగురు దేవతలు కూడా భక్తులకు దర్శనమిస్తారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణ మహాజాతరగా పిలువబడే సమ్మక్క సారలమ్మ పండుగకు జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వనదేవతలను దర్శించుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. పిల్ల జల్లలతో మూటా ముల్లే సర్దుకొని బండెనక బండి కట్టుకొని సాగిపోతున్నారు. జాతర ఈ నెల 31 వరకు జరగనుంది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, డీసీఎంలు ఏ వాహనం చూసినా కూడా మేడారం వైపే సాగిపోతున్నాయి. మహాజాతరను దగ్గరుండి మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు సూచనలు చేస్తున్నారు. భక్తులు, చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్లు అమలు చేస్తున్నారు. ఇటు జంపన్నవాగు జనసంద్రమైతే పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పిస్తున్నారు. ముగ్గురు దేవతలు గద్దెలపైకి రానుండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది.
ఇటు చాలా మంది ఎడ్ల బండ్లపై మేడారానికి తరలి వస్తున్నారు. యాటపోతులు, నాటుకోళ్లు, వంట పాత్రలు తెచ్చుకున్నారు. జంపన్న వాగుపై ఎడ్ల బండ్లు క్యూ కట్టాయి. బండెనక బండి కట్టి ముందుకు సాగిపోతున్నాయి. అడవిలో విడిది చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. లక్షల మంది భక్తులు జాతరకు తరలివచ్చారు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ మేడారం దగ్గర సమ్మక్క ఆలయానికి చేరుకుంది. ఇక ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారానికి వచ్చారు. సమ్మక్క ఆలయంలో ముగ్గురు దేవతలకు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు ముగ్గురు దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి నలుగురు దేవతలు కూడా భక్తులకు దర్శనమిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణ మహాజాతరగా పిలువబడే సమ్మక్క సారలమ్మ పండుగలకు జనాలు తండాపతండలుగా తరలి వస్తున్నారు. వనదేవతలను దర్శించుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. పిల్ల జల్లలతో మూట ముల్లే సర్దుకొని బండెనక బండి కట్టుకొని సాగిపోతున్నారు. జాతర ఈ నెల 31 వరకు జరగనుంది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, డీసీఎంలు ఏ వాహనం చూసినా మేడారం వైపే సాగిపోతున్నాయి. మహాజాతరను దగ్గరుండి మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు సూచనలు చేస్తున్నారు. భక్తులు, చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్లు అమలు చేస్తున్నారు.
ఇటు జంపన్న వాగు జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పిస్తున్నారు. ముగ్గురు దేవతలు గద్దెలపైకి రానుండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఇటు చాలా మంది ఎడ్ల బండ్లపై మేడారానికి తరలి వస్తున్నారు. యాటపోతులు, నాటుకోళ్లు, వంట పాత్రలు తెచ్చుకున్నారు. ఇక జంపన్న వాగుపై ఎడ్ల బండ్లు క్యూ కట్టాయి. బండెనక బండి కట్టి ముందుకు సాగిపోతున్నాయి. ఇక అడవిలో విడిది చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. లక్షల మంది భక్తులు జాతరకు తరలి వచ్చారు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ మేడారం దగ్గర సమ్మక్క ఆలయానికి చేరుకుంది. ఇక ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారానికి వచ్చారు. సమ్మక్క ఆలయంలో ముగ్గురు దేవతలకు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు ముగ్గురు దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి నలుగురు దేవతలు భక్తులకు దర్శనమిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణ మహాజాతరగా పిలువబడే సమ్మక్క సారలమ్మ పండుగకు జనాలు తండోపతండలుగా తరలి వస్తున్నారు.
వనదేవతలను దర్శించుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. పిల్ల జల్లలతో మూటాముల్లే సర్దుకొని బండెనక బండి కట్టుకొని సాగిపోతున్నారు. జాతర ఈ నెల 31 వరకు జరగనుంది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, డీసీఎంలు ఏ వాహనం చూసినా మేడారం వైపే సాగిపోతున్నాయి. మహాజాతరను దగ్గరుండి మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు సూచనలు చేస్తున్నారు. భక్తులు, చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్లు అమలు చేస్తున్నారు. ఇటు జంపన్న వాగు జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పిస్తున్నారు. 3 దేవతలు గద్దెలపైకి రానుండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. లక్షల మంది భక్తులు జాతరకు తరలివచ్చారు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారాలమ్మ మేడారం దగ్గర సమ్మక్క ఆలయానికి చేరుకుంది. ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారానికి వచ్చారు. సమ్మక్క ఆలయంలో 3 దేవతలకు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు 3 దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి 4 దేవతలు కూడా భక్తులకు దర్శనమిస్తారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇదే. తెలంగాణ మహాజాతరగా పిలువబడే సమ్మక్క సారలమ్మ పండుగకు జనాలు తండోపతండలుగా తరలివస్తున్నారు. ఇక వనదేవతలను దర్శించుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. పిల్ల జల్లలతో మూటాముల్లే సర్దుకొని బండెనక బండి కట్టుకొని సాగిపోతున్నారు. ఇక జాతర ఈ నెల 31 వరకు జరగనుంది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, డీసీఎంలు ఏ వాహనం చూసినా మేడారం వైపే సాగిపోతున్నాయి. మహాజాతరను దగ్గరుండి మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు సూచనలు చేస్తున్నారు. భక్తులు, చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్లు అమలు చేస్తున్నారు. ఇటు జంపన్నవాగు జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పిస్తున్నారు. 3 దేవతలు గద్దెలపైకి రానుండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. మేడారం జాతరకి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. మమత, మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకు సంబంధించి ఈ రోజు కీలక ఘట్టం మొదలైపోయింది. సో మరి కాసేపట్లో సారలమ్మ గడ్డపైకి రానుంది. ఇప్పటికే సారలమ్మ దాదాపు మనకి సమ్మక్క సారలమ్మ ఏదైతే మేడారం మెయిన్ ఆర్చరీ గద్దెల ముందు ఉందో ఆ ఆర్చరీ ముందు లక్ష్మీదేవర టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళారు. అక్కడ కొంత పూజలు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సారలమ్మ గడ్డపైకి రానున్నది. ఇక పండిద్దరాజు, గోవిందరాజు కూడా కాసేపటి క్రితమే ఈ మేడారం గద్దెల ప్రాంగణం గురించి చేరుకున్నారు. సో మనకి నిన్న బయలుదేరినటువంటి పగిడిద్దరాజు ఈ రోజు లక్ష్మీపురంలో అక్కడ ఆగి అక్కడ బస చేసి అక్కడ నుండి పట్టణం మీదుగా మేడారం చేరుకున్నారు. అటు జంపన్న కూడా ఏదైతే జంపన్న ఒడ్డున ఉన్నటువంటి గద్దె ఉంటుందో సో అక్కడికి చేరుకున్నారు. సో అందరూ అంటే ఇటు సారలమ్మ, జంపన్న, తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు అందరూ కూడా మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో మేడారం లోని సారలమ్మ గద్దపైకి రానున్నది. పెద్ద ఎత్తున కూడా భక్తులు నీరాజనం పలికారు. ఇప్పుడు అన్నపల్లిలో ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనకి ముగ్గులేస్తూ తర్వాత శివశక్తుల హోర్పులతో మారుమోగుతుంది మేడారం. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా ఒడిశా
ఇక్కడ ఎక్కువగా భక్తులు వస్తున్నారు. దాదాపు 1,500కు పైగా కూడా పబ్లిక్ అంటే భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. గతంలో దాదాపు మనం నిన్న భక్తులను అడిగి తెలుసుకున్నాం. 20-30 సంవత్సరాల నుండి కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నాం. సో తల్లి మాకు కోరుకున్న కోరికలు తీసుకొని మేము కొంగు బంగారంగా కోరుకున్న కోరికలు తీసుకున్నాం కాబట్టి కొంగు బంగారంగా బెల్లం బంగారంగా భావించే బెల్లంను సమర్పిస్తామంటూ కూడా భక్తులు చెప్పినటువంటి మాట. అయితే ఎట్లాంటి భక్తులకు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు ఎప్పటికప్పుడు చేశారు తెలంగాణ ప్రభుత్వం తరఫున. ప్రత్యక్షంగానే ఇక్కడ ఉండి మంత్రి సీతక్కతో పాటు అల్లు లక్ష్మణ్ కుమార్తో పాటు కాకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక మరికాసేపట్లో సారలమ్మ గద్దెలపైకి రానున్నది. ఆ సమయంలో మొత్తం కూడా ఈ గద్దెల చుట్టూ ఉన్నటువంటి ఆ లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తారు. సో మొత్తం చీకట్లోనే అమ్మవారి కుంకుమబండి రూపంలో తర్వాత వెదురు బొంగు కర్రలతో అక్కడ అమ్మవారి గద్దెపైకి వచ్చేస్తారు. సో తల్లి గద్దెపైకి రాగానే ఇక మొత్తం కూడా మొక్కులు ప్రారంభమవుతాయి. మళ్ళీ అంటే గత కొన్ని రోజులుగా కూడా తమ మొక్కులను చెల్లించుకున్నారు భక్తులు. కానీ తల్లి ఇప్పుడు ఈరోజు సారలమ్మ, రేపు సమ్మక్క, చిలకలగుట్ట నుంచి రేపు సమ్మక్క వస్తుంది. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే సారలమ్మ గద్దెపైకి వచ్చిన తర్వాత ఈ రోజు మొదటి ఘట్టం ముగుస్తుంది. ఇక పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దెలపైకి వస్తారు. తర్వాత మొక్కులు యథావిధిగా కూడా కొనసాగుతాయి. భక్తులకు తల్లి దర్శనం ఇస్తుంది. ఇక మరోవైపు రేపు కీలక ఘట్టం ఉంటుంది. రేపు సమ్మక్క చిలకలగుట్ట నుండి గద్దెపైకి రానుంది. రేపు ఉదయం అంటే మధ్యాహ్నం తర్వాత అక్కడ కూడా పూర్తిగా పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇటు సమ్మక్క గద్దె పైన కూడా మొత్తం క్లియర్ చేసి ముగ్గులు వేస్తారు. తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా ఇక్కడ ఏదైతే సమ్మక్క చిలకలగుట్ట వద్ద ఎస్పీ అక్కడికి చేరుకుంటారు, కలెక్టర్ చేరుకుంటారు, అధికారులు, మంత్రులు అందరూ కూడా చేరుకొని అక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు చేసేసిన తర్వాత 3 రౌండ్లు గాల్లోకి వదులుతారు. అది మనకి సాంప్రదాయం ఆనవాయితీ అంటే వస్తుంది. ప్రతి జాతరకు ప్రతి 2 సంవత్సరాలకు స్థానికంగా ములుగు ఎస్పీగా ఉన్నటువంటి పోలీస్ అధికారి యొక్క గాల్లోకి బుల్లెట్ వదులుతారు. తర్వాత సమ్మక్క అప్పుడు చిలకలగుట్ట నుంచి బయటికి తీసుకొస్తారు పూజలు చేసి. సో అక్కడ నుండి నేరుగా ప్రత్యేకంగా పూజలు చేస్తూ శివసత్తుల హోరులతో ఇక సమ్మకు కూడా నీరాజనం పలుకుతూ ముగ్గులు వేస్తుంటారు. తర్వాత పొరుగు దండాలు పెట్టుకుంటూ సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. సో రేపు రాత్రి సమ్మక్క గద్దెకు చేరుకుంటది 10-11 అంటే ఇదే టైంకి కూడా సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది. ఇంకా ఎల్లుండి మొత్తం కూడా మొక్కులు చెల్లించుకుంటారు. సో తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. ప్రతిపక్ష తర్వాత ఈ 3 రోజుల పాటు లక్షలాది మంది, కోట్లాది మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి ఎక్కువగా భక్తులు వస్తుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా వస్తుంటారు. అంటే వాళ్ళకి వయసు ఎక్కువ ఉన్నా అంటే వారికి ఆయతం వచ్చిన చేత కాకుండా కూడా అమ్మవారు మమ్మల్ని తీసుకొస్తారు. తల్లి దయ ఉంటుంది, తల్లి మాకు అన్ని తీసుకుంటుంది అన్నట్ట ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఇక్కడికి వస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. రేపు ఇంకా పతాక స్థాయికి యొక్క జాతరకు సంబంధించి పూర్తిగా కూడా భక్తులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకు 2 ఇంతలు ఇప్పుడు ఈ రోజు సారలమ్మ గద్దెకు పైకి రావడం చూడడానికి కోసమే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు కాబట్టి ఇంకా సమ్మక్కకు రాక కోసం ఎక్కువ వేసుకుంటారు, ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఇప్పటికీ గుడానాలు వేసుకొని అక్కడ 3 రోజుల పాటు స్థిరపడ్డారు కాబట్టి రేపు ఇంకా పెద్ద మొత్తంలో వస్తారు. ఇప్పటికి ఇంకా మనకు ముళ్ళ మూటలతో ఇంకా కూడా జనాభా వస్తుంది, పబ్లిక్ వస్తున్నారు, భక్తులు వస్తున్నారు, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇంకా రేపు ఇంకా 2 ఇంతలు కూడా పెరిగినటువంటి అవకాశం ఉంటుంది. రేపు అంతా కూడా ఈ రోజు నైట్ అంతా రేపు కూడా భక్తులు మొక్కులు చెల్లిస్తారు. పోలీసులు కూడా ఇప్పటికే చాలా మంది రోప్ పార్టీ ద్వారా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చారు. రేపు ఇట్లాంటి రోప్ పార్టీ మళ్ళీ సమ్మక్కని తీసుకురావడానికి కూడా రిహార్సల్ చేస్తారు. సో ఇప్పటికే సమ్మక్కని కానీ సారలమ్మ గారు తీసుకొచ్చే ముందుగా రిహార్సల్ చేశారు ఇప్పటికే. సో కాబట్టి రేపు ఇంకా 2వ ఘట్టంకి అంతా ఏర్పాట్లు అయిపోయాయి. సో ప్రజెంట్ అయితే పైడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ మాత్రం ఈ యొక్క మేడారం ప్రాంగణంలోకి వచ్చేస్తారు. మరికొద్ది సేపట్లో గద్దెలపైకి వస్తారు. గద్దెలపైకి వచ్చిన తర్వాత వెదురు బొంగు కుంకుమబండి రూపంలో అమ్మవారు, తర్వాత పైడిద్దరాజు, గోవిందరాజు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో మనకెప్పుడు లేనటువంటి విధంగా, మరి ఎక్కడ లేనటువంటి విధంగా
మరి ఎప్పుడు లేనటువంటి విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క దీవెన, తర్వాత వారి యొక్క కోరిన భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా పిలిచే బెల్లం కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క భక్తులు తమ తలపై పెట్టుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. సో అంటే గత జాతరతో పోలిస్తే ఈ జాతర మేడారం సమ్మక్క సారలమ్మలో భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం దగ్గరుండి అన్ని పనులు చేసింది. సో కొంత రూపురేఖలు కూడా మొత్తం మారిపోయేట్టు కూడా భక్తులు చెప్పారు. సో ఎన్నెల విధంగా ఆర్సన్ కానీ చుట్టూ గద్దెలకు సంబంధించి కానీ సో ఇట్లా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తారు. దగ్గరుండి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో ఇదే సమ్మక్క సారలమ్మ తల్లులకు సంబంధించి సమ్మక్క చిలకలగుట్ట నుండి తీసుకొచ్చే టైంలో ఉన్నటువంటి ఎస్పీ కూడా ఇందులో పాల్గొన్నారు. ట్రైనీ ఐపీఎస్లు వారు కూడా చిందులేస్తూ డాన్సులు చేస్తూ కూడా సారలమ్మను కాసేపటికి తీసుకొచ్చారు. మరోవైపు సీతక్క కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో డాన్స్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా వారిని కలుసుకొని గిరిజనులతో డాన్సులు చేస్తుంటారు, మొక్కులు చెల్లించుకుంటుంటారు. సో గతంలో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా కాసేపటి క్రితమే ఇక్కడికి చేస్తున్నారు. మంత్రి కోగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పెద్దల వద్ద ప్రజలతో పర్యవేక్షిస్తున్నాడు. సో మరికొద్ది సేపట్లో మాత్రం సారలమ్మ గద్దపైకి రానున్నది. మొత్తం లైట్స్ ఆఫ్ చేసేటువంటి పనులు కూడా కొనసాగుతున్నాయి. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మహాజాతర మహాకుంభమేళ సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహా జాతరకి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువగా పెద్ద శివసత్వం కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున వారి యొక్క నృత్యాలు చేస్తూ వారి యొక్క పూనకాలతో మారుమోగుతుంది మేడారం. ఇంకా మరికొద్ది సేపట్లో మాత్రం మేడారం సమ్మక్క సారలమ్మ యొక్క గద్దెలపైకి సారలమ్మ చేరుకొని ఉన్నది. చేరుకున్న తర్వాత కూడా భక్తులను ఇప్పటికే క్యూ లైన్లు ఎక్కడికక్కడ క్యూ లైన్లు నిలిపివేశారు. సో క్యూ లైన్లు అన్ని కూడా తర్వాత అంటే సారలమ్మ గద్దెకు పైకి వచ్చిన తర్వాత క్యూ లైన్లు అన్ని కూడా వదులుతారు. సో అప్పుడు అందరూ కూడా దర్శించుకోవచ్చు. ఈసారి క్యూ లైన్లు కూడా కొత్తగా ఏర్పాటు చేస్తారు. అంటే గతంలో ఉన్నదానికంటే భిన్నంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో ఒకేసారిగా గద్దెల దగ్గరికి చుట్టూ మొత్తం కూడా దాదాపు 10,000కు పైగా మంది కూడా దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు. సో ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మొదటగా సమ్మక్కను దర్శించుకోవాలి, తర్వాత సారలమ్మను దర్శించుకున్న తర్వాత పైడిదరాలు గోవిందరాలు ఇట్లా దర్శించుకొని బయటకు వెళ్తుంటారు. కాబట్టి సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఒకేసారి 10,000 మందిని దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు. సో ఎక్కడికక్కడ ఏమైనా అత్యవసరమైతే అంబులెన్స్ సౌకర్యాలు సో ఇట్లా మొత్తం ఏర్పాటు చేశారు. సో ఏదేమైనా ఈ రోజు మాత్రం తొలిఘట్టం కాసేపటి క్రితమే ఇక్కడ ప్రాణంలో చేరింది. పెద్ద ఎత్తున ఇంకా కూడా భక్తులు వస్తున్నారు. సో ఎక్కడెక్కడి నుంచి అంటే వారి యొక్క గుడారాలు వేసుకునే కాబట్టి టెంట్లు వేసుకొని కావచ్చు, వివిధ రకాల రూములలో కిరాయి ఉంటూ తర్వాత వారు వచ్చినటువంటి వాహనాలనే నివాసాలుగా మార్చుకొని 3 రోజుల పాటు తల్లుల దీవెన కోసం వచ్చి తల్లుల రాటలు చూడడం కోసం వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇక మరికొంతమంది యువకులు కూడా జిల్లా అంతా కూడా కొంతమంది స్నేహితులు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కొంతమంది పట్టణాల నుంచి అటు గ్రామీణ స్థాయి గ్రామాల నుంచి కూడా హైదరాబాద్ కానీ పట్టణాలు కరీంనగర్ టౌన్ కి సంబంధించి నిజామాబాద్ టౌన్ వరంగల్ టౌన్ కి సంబంధించి కూడా గ్రూప్ ల వైజ్ గా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ యొక్క స్నేహితులతో కలిసి కూడా వచ్చి ఈ జాతరలో ఎంజాయ్ చేసుకున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ మహాజాతర సమ్మక్క సారలమ్మ యొక్క జాతరను అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడే వారి యొక్క నాన్ వెజ్ తినడం లాంటివి కానీ లేదంటే ఇట్లా ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ మాత్రం అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు ఉంటుందంటూ కూడా భక్తులు చెప్తున్నారు. మొత్తానికి అయితే సారలమ్మ మరికొద్ది సేపట్లో ఇంకా కొంత పూజలు జరుగుతున్నాయో మరికొద్ది సేపట్లో మాత్రం సారలమ్మ గద్దెలపైకి రానున్నది. మొత్తం కూడా గద్దెలపైకి రానున్నటువంటి సమయంలో మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తారు. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాతనే వారి యొక్క బృందం టీము తర్వాత పూజారులు ఈ సారలమ్మకు సంబంధించినటువంటి వంశీయులు 13 మంది 6 మంది పూజారులు వీరిని లోపలికి అనుమతిస్తారు పోలీసులు. సో అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం మళ్ళీ గేట్స్ అన్ని క్యూ లైన్లు అన్ని కూడా ఓపెన్ చేస్తారు. అప్పుడు భక్తులకి యథావిధిగా తల్లి దర్శనం ఇస్తుంది. ఇక రేపు సమ్మక్క వచ్చిన తర్వాత ఇద్దరు సమ్మక్క సారలమ్మ తర్వాత పైడిదరాజు గోవిందరాజు దర్శనం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా క్యూ లైన్లు నిండిపోతాయి. ఇంకా భక్తుల తాకిడి పెరుగుతుంది.
సో ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రాలంత పబ్లిక్ ఎక్కడైనా తప్పిపోయినా కూడా పూర్తిగా జెండాలు పట్టుకుంటున్నారు, గుర్తులు పెట్టుకుంటున్నారు. ఒక గ్రూప్ గా వస్తే వారి ఒక కట్టకు బట్టి ఒక ఎర్ర దారము లేదంటే ఎర్ర కండువాలు లేదంటే ఒక బాటిలు ఇట్లా ఒక ఎర్ర కవరు లేదంటే పచ్చ కవరు ఇట్లా మేము ఇక్కడ ఉన్నామంటూ గుర్తింపుగా కూడా ఈ పబ్లిక్ లో అంత మంది ఉన్నారు కాబట్టి అట్లాంటి గుర్తింపులు కూడా పెట్టుకుంటుంటారు. లేదంటే మిస్సింగ్ కేసులు కూడా చాలా అవుతున్నాయి కాబట్టి ఇట్లాంటి ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా కూడా భక్తులు వెయిట్ చేస్తున్నారు, ఇంకా అమ్మవారు గద్దెపైకి ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికైతే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయంటూ కూడా పబ్లిక్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ సౌకర్యం, నీటి సౌకర్యం, క్యూలలో కూడా నీటి వసతి ఏర్పాటు చేశారు. ఎందుకంటే బంగారంగా పిలిచే బెల్లం వేసుకొని వస్తుంటారు. సో అన్ని సామాగ్రి వెంట తెచ్చుకోలేరు కాబట్టి సో ఆ వృద్ధులు వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు. వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉంటుంటారు కాబట్టి వారి కోసం తాగునీటి వసతి కూడా ఇక్కడ నల్ల అంటే అదే లైన్లలో పంప్స్ కూడా నల్లలు ఏర్పాటు చేశారు. సో నల్ల ఓపెన్ చేయగానే ఇక్కడ గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ ద్వారా నీరు తాగేటువంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి చాలా సేపు లైన్లలో వేసిన దాదాపు ఇంకో గంట పాటు కూడా ఇంకా పూజలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ పూజలు ముగిసిన తర్వాత వెంటనే అవిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెలపైకి వస్తారు. అక్కడ గద్దెలపైకి వచ్చిన తర్వాత మళ్ళీ క్యూ లైన్ ఓపెన్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఇంకా కొంచెం సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకా భక్తులు మాత్రం వెయిట్ చేస్తున్నారు అమ్మవారిని చూడడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మొత్తం సారలమ్మ గద్దెపైకి రావడం, ఎందుకంటే మీకు నిన్నటి 2-3 రోజులతో పోలిస్తే మాత్రం పబ్లిక్ తాగిడి అయితే పెరుగుతుంది. మనం గద్దెల వద్ద చూడొచ్చు, మొత్తం నేను చెప్పినట్టుగా 10,000 మంది ఒకేసారి అమ్మవారిని దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి మొత్తం మనకి ఎక్కడ చూసినా కూడా జన సంద్రోహంతో మేడారం వీధిన వాడన మొత్తం కూడా పబ్లిక్ తో నిండిపోయింది. మేడారం అంతా కూడా మన డ్రోన్ల ద్వారా చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా కలర్ఫుల్ లైటింగ్, కలర్ఫుల్ డేరాలు, గుడారాలు, టెంట్లు, ఇట్లా పబ్లిక్ రకరకాల కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో ఇంకా రేపు ఇంకా ఫుల్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ యొక్క మేడారం జాతరకు సంబంధించి 1.5 కోటి పైగా కూడా భక్తులు దర్శించుకునే అవకాశం అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు జోగినీలు కూడా కొంత అక్కడ ముందు మన మీనాక్షి వద్ద వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి వారు కొంత పోలీసులతో అక్కడ వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకంటే చాలా సమయం పట్టింది, చాలా లేట్ అవుతున్నట్టు కూడా అక్కడ పోలీసులు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం భక్తులు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో పోలీసులు వారికి నచ్చజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మాత్రం సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుంది. సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు, మంత్రులు, పోలీసు అధికారులు అన్ని శాఖల సమన్వయంతో ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఇటు ఎన్ఎస్ఎస్ టీమ్ తో పాటు ఇటు కుటుంబ దెబ్బకు సంబంధించిన వాలంటీర్లు, తర్వాత ఎన్జిఓస్ సంబంధించిన కొంతమంది స్వయం సహాయకాలకు సంబంధించినటువంటి వాలంటీర్లు, సో ఇక్కడికెక్కడ పారిశుద్ధ కార్మికులు ఇట్లా మేడారంలో ఏ టీమ్ కు ఆ టీం, ఏ శాఖకు ఆ శాఖ కోఆర్డినేషన్ తో ఎక్కడికక్కడ వర్క్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంకా సారలమ్మ గద్దెపైకి రావడానికి దాదాపు ఇంకొక 10 నుంచి 20 నిమిషాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత గద్దెకు వచ్చిన తర్వాతనే భక్తులకు అనుమతిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా అమ్మవారిని దర్శనం ఇస్తారు. జోగినీళ్ళందరినీ కూడా పిలిపించి ఏదైతే మెయిన్ ఆర్చి ఉందో అక్కడ అందరి యొక్క గ్రూప్ లో పెడుతున్నారు. సామాన్య భక్తులకే కాకుండా శివసత్తులకు జోగినీళ్ళు అందరినీ కూడా పోలీసులు ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి వారందరినీ పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మరికాసేపట్లో అయితే సారలమ్మ గద్దెపైకి చేరుకున్నది మనకు. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. కాసేపట్లో సారలమ్మ గద్దెలపైకి రానున్నారు. వనదేవతలందరూ కూడా గద్దెలపైకి రాగానే మొదటి రోజు ఘట్టం ముగియనుంది. లక్షల మంది భక్తులు జాతరను వీక్షిస్తున్నారు. సమ్మక్క ఆలయంలో 3 దేవతలకు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు 3 దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి 4 దేవతలు భక్తులకు దర్శనమిస్తారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణ మహాజాతరగా పిలువబడే సమ్మక్క సారలమ్మ పండుగకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నాయి. వనదేవతలను దర్శించుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. పిల్ల జల్లలతో మూట ముల్లే సర్దుకొని బండెనక బండి కట్టుకొని సాగిపోతున్నారు. జాతర ఈ నెల 31 వరకు జరగనుంది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, డీసీఎంలు ఏ వాహనం చూసినా మేడారం వైపే సాగిపోతున్నాయి. మహాజాతరను దగ్గరుండి మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు సూచనలు చేస్తున్నారు. భక్తులు, చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్లు అమలు చేస్తున్నారు. ఇటు జంపన్న వాగు జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పిస్తున్నారు. 3 దేవతలు గద్దెలపైకి రానుండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. కాసేపట్లో సారలమ్మ గద్దెలపైకి రానున్నారు. తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి రానున్నారు. వనదేవతలందరూ గద్దెలపైకి రాగానే మొదటి రోజు ఘట్టం ముగియనుంది. లక్షల మంది భక్తులు జాతరను వీక్షిస్తున్నారు. సమ్మక్క ఆలయంలో 3 దేవతలకు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు 3 దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి 4 దేవతలు భక్తులకు దర్శనమిస్తారు. మేడారం జాతరకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. మమతా సమ్మక్క సారలమ్మ ప్రధానమైనటువంటి జాతరలో సారలమ్మ మొదటి ఆగమనంతో ఈ జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. అయితే కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరి మేడారంకి చేరుకుంది. మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క గుడికి అమ్మవారు సారలమ్మ చేరుకుంది. అదేవిధంగా గోవిందరాజులు కూడా సమ్మక్క టెంపుల్ కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే భగీరథరాజుకు సంబంధించినటువంటి దేవుళ్ళు కూడా పూజారులు సమ్మక్క గుడికి చేరుకున్నారు. ప్రస్తుతం సమ్మక్క గుడికి సంబంధించినటువంటి దగ్గర ఈ 3 దేవతలకు సంబంధించినటువంటి పూజారులు, వాళ్ళకి సంబంధించినటువంటి వంశీయులు, వాళ్ళ ఆడబిడ్డలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ గుడి దగ్గరికి వచ్చినారు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి ఈ 4 దేవతలకు సంబంధించినటువంటి పూజారులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించిన పూజారులకు సంబంధించిన అక్కడ ఆంతరంగిక వాళ్ళ పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా గుడిలో ఉంటాయి. దీనికి సంబంధించి దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఇటు సారలమ్మ కన్నెపల్లి నుంచి వచ్చిన సమయంలో కావచ్చు, అదేవిధంగా పగిడిద్దరాజు, అదేవిధంగా గోవిందరాజులు ఈ 4 కూడా జంపల బాగు దాటినాకనే భారీ బందోబస్తు మధ్య అధికారిక స్వాగతం మధ్య ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పూజా వ్యవహారాలతోటి అమ్మవారి సారలమ్మను ప్రస్తుతం మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క గుడి వద్ద వరకు తీసుకొచ్చారు. ఇక్కడ సారలమ్మ తల్లి సమ్మక్క తల్లి అనుజ్ఞ తీసుకున్న తర్వాతనే అమ్మవారు సారలమ్మ గద్దెపైకి వస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఇదంతా పూర్తయిన తర్వాత సమ్మక్క గుడి నుంచి ఇదంతా కూడా మేడారంకు సంబంధించినటువంటి బొడ్రాయి దగ్గర ఉన్న సమీపంలో ఉన్నటువంటి చిన్న సమ్మక్క గుడికి సంబంధించిన దగ్గర ఈ 4 దేవతలకు సంబంధించినటువంటి పూజారులంతా కూడా ఈ తంతుకు సంబంధించినటువంటి వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం అదంతా కూడా నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ఇదంతా పూర్తయిన తర్వాత వాళ్ళు డప్పు వాయిద్యాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి డోలు అనేది చాలా కీలకంగా ఉంటుంది. అమ్మవార్లను తీసుకొచ్చే సమయంలో సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో కావచ్చు అవన్నీ కూడా డోలు వాయిద్యాలు, అదేవిధంగా 4 అంచెల భద్రత, సేమ్ టైంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన టీం అంతా కూడా బందోబస్తు, వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ మధ్య
సార్లమ్మ అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా గద్దెపైకి తీసుకొస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే గద్దెలు ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా పూలతోటి అలంకారం చేశారు. దాదాపు 35 టన్నుల పూలను ఈసారి అమ్మవారి ఆగమనంకు సంబంధించినటువంటి అలంకారం అంతా కూడా చేశారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే అమ్మవారిని సార్లమ్మను తీసుకొచ్చే క్రమంలో గద్దెలినంతా కూడా శుభ్రం చేశారు. అయితే ఇది మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం వరకు కూడా భక్తులను అమ్మవారు వచ్చే సమయంలో నిలుపుదల చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొంత ఆలస్యం ఉండడంతో మిగతా భక్తులను కూడా అమ్మవారి వచ్చే సమయం వరకు కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే సమ్మక్క గుడి దగ్గర సారలమ్మ కావచ్చు, అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజులకు సంబంధించిన దేవుళ్ళ పూజారులు వాళ్ళ వంశీయులంతా కూడా ఉన్నారు. వాళ్ళు ఆ గుడిలో ముగ్గు వేయటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి పూజ అదంతా కూడా జరుగుతుంది. అదంతా పూర్తయిన తర్వాత మాత్రమే వీళ్ళంతా కూడా మళ్ళీ ఏదైతే గద్దెల వద్దకు రావాలి. ఈ గద్దెలకు వచ్చే క్రమంలో కూడా మొదట సమ్మక్క గుడిలో ఏ విధంగా అయితే తల్లి దగ్గర సమ్మక్క దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆ అమ్మవారిని సారలమ్మ గద్దెలపైకి వస్తుందో, నేను గద్దెలపైకి వెళ్తున్నాను, కోట్లాది మంది భక్తులను నన్ను ఆరాధించే వాళ్ళని దీవిస్తాను కాబట్టి అమ్మ అనుజ్ఞ ఇవ్వు అంటూ సమ్మక్క అనుజ్ఞ తీసుకొని ఆ సారలమ్మ గద్దెలపైకి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ టెంపుల్ నుంచి వీళ్ళంతా కూడా మళ్ళీ బయలుదేరి వస్తారు. అక్కడి నుంచి నేరుగా మొదట సమ్మక్క గద్దె మీదకి వెళ్తారు. అక్కడ ఈ నలుగురు దేవతలకు సంబంధించిన పూజలు వాళ్ళకు కూడా వాళ్ళతో ఉంటారు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు సమ్మక్క గద్దెను దాటిన తర్వాత అక్కడ దాదాపు 3 నుంచి 5 నిమిషాల సమయం కూడా అక్కడ ఒక చిన్న పూజా కార్యక్రమం అంతా కూడా ఆంతరికంగా నిర్వహిస్తారు. అదంతా కూడా పూర్తయిన తర్వాత సమ్మక్క గద్దె నుంచి సారలమ్మ తన గద్దె వద్దకు, సారలమ్మ కొలువైనటువంటి గద్దె వద్దకు వెళ్తారు. అక్కడ దాదాపుగా కొంత వాళ్ళ పూజలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పూజా కార్యక్రమం అంతా కూడా చూస్తుంది. ఇదంతా కూడా ఇంటర్నల్ గా జరిగేటువంటి పూజ. అయితే ఎప్పుడైతే అమ్మవారు గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారో ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ దీపాలన్నింటినీ కూడా ఏదైతే మొత్తం క్లోజ్ చేస్తారు. వాళ్ళు కేవలం పండు వెన్నెల చంద్రుడి కాంతిలో మధ్య మాత్రమే వనదేవతలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలంతా కూడా నిర్వహిస్తారు. విద్యుత్ దీప కాంతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా లైట్లు క్లోజ్ అయ్యాయంటేనే అమ్మవారు వచ్చినటువంటి ఆగమనం వచ్చినట్టుగా మనం ఒక సంకేతంగా భావించవచ్చు. ప్రస్తుతం అయితే సమ్మక్క గుడి దగ్గర నుంచి వీళ్ళంతా కూడా చేరుకోవాలి. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు సీతక్క కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఇతర ఐజీ స్థాయి అధికారుల వరకు కూడా మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి బందోబస్తు కావచ్చు వీటన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే సారలమ్మ సంబంధించినటువంటి ఆగమనంతో అయితే ఈ జాతరకు సంబంధించినటువంటి పతాక స్థాయికి చేరుకుంటుంది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మొదట సమ్మక్క గద్దెపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకుంటారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వాళ్ళు చేరుకునే సమయంలోనే లైట్లన్నీ కూడా ఆర్పివేస్తారు. అక్కడ కేవలం చంద్రుడి కాంతులలోనే మాత్రమే చేస్తారు. ఈ పూజలు కావచ్చు ఇవన్నీ కూడా ఎవరిని అలౌ చేయరు, కేవలం వాళ్ళ ఆంతరిక పూజలు కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే గద్దెలపైకి వెళ్తారు. అక్కడి నుంచి సారలమ్మ గద్దెకు వెళ్తారు. సారలమ్మ అక్కడ కొలువై ఉంటుంది. ఆ తర్వాత గోవిందరాజులు ఆ తర్వాత లైన్ లో ఉండే వరుసగా ఉండేటువంటి గద్దెలో చూస్తే గోవిందరాజులకు సంబంధించిన గద్దె ఉంటుంది. అక్కడ గోవిందరాజులను ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దెపైకి వెళ్తారు. ఇట్లా ముగ్గురు దేవతలు మరికొద్ది సేపట్లోనే ఈ గద్దెల పైన రానున్నారు. దీంతో ఒక్కసారిగా భక్త జనమంతా ఇక్కడికి తరలి వస్తున్నారు. మొత్తం మేడార పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతోటి కిరకిరలాడుతుంది. అమ్మవారు ఎప్పుడు సారలమ్మవారు ఎప్పుడు వస్తారా అని భక్తులైతే ఎదురు చూస్తున్నారు. క్యూ లైన్లు కావచ్చు ఇవన్నీ కూడా కిక్కిరిచిపోయాయి. అయితే అమ్మవారిని వచ్చే సమయంలో వాళ్ళ పూజలకు కావచ్చు అవన్నీ కూడా ఆటంకం కలగకూడదనే నేపథ్యంలో ప్రస్తుతం క్యూ లైన్లు అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తారు. అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిష్ట, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆదివాసుల పూజల సంబంధించినటువంటి ప్రక్రియ ఇవంతా కూడా పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళందరికీ అలౌ చేస్తారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె పైన ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళ పూజలు పూర్తయిన తర్వాత మాత్రమే సామాన్య భక్తులకు లేదా వివిఐపీలకు కావచ్చు మిగతా వాళ్ళకి దర్శనానికి అలౌ చేస్తారు. దానికి సంబంధించినటువంటి
కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. ఎప్పుడైతే సమ్మక్క రావడంతో భక్తులకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తే 4 రోజుల పాటు కూడా మేడారంలో ఉంటారు. అది మొదటి రోజు జంపన్న వాగులో ఉంటారు. జంపన్నకు సంబంధించినటువంటి స్నానాలు చేయడం కాదు, పూజలు చేయడం, తర్వాత గద్దెల దగ్గర వచ్చి మేము మీ జాతరకు వచ్చాము అమ్మ అంటూ చెప్పుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే ఇవాళ బుధవారం రోజు సారలమ్మ, పగడెద్దురాజు, గోవిందరాజుల దగ్గరకు వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకుంటారు. సేమ్ టైంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి బంగారంగా పెంచుకునే బెల్లం కావచ్చు, పసుపు కుంకుమ వాళ్ళు విడిది చేసిన దగ్గర ఇప్పుడైతే కొంత అన్ని రకాల సౌకర్యాలు కావచ్చు, ఇల్లులు ఇవన్నీ వచ్చినాయి. ఒకప్పుడైతే చెట్ల కిందనే విడిది చేసేవాళ్ళు. అక్కడ అమ్మవారిని బెల్లం రూపంలో ప్రతిష్ఠించుకొని సారలమ్మకు పూజ చేస్తారు. సేమ్ టైంలో రేపు సమ్మక్క ఆ గద్దెలపైకి వస్తుంది చిలకలగట్టు నుంచి. ఆ రోజు కూడా రేపు సమ్మక్కకు సంబంధించినటువంటి ఏవైతే నిలువెత్తు బంగారం కావచ్చు, సంబంధించినటువంటి పూజలు అవన్నీ కూడా ప్రతిష్ఠించుకొని విడిది చేసిన దగ్గరనే పూజలు చేస్తారు. ఫ్రైడే రోజు అందరూ అమ్మవార్లు అందరూ కూడా ఇద్దరు అమ్మవార్లు, పగడెద్దురాజు, గోవిందరాజులు అందరూ గద్దెలపై ఉన్న సమయంలో మళ్ళీ మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం అయ్యేవాళ్ళు. అందుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది. దీంతో అందుకే ఇవాళ బుధవారం వచ్చేసరికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ రేపు ఫ్లోటింగ్ ఇదే విధంగా ఉంటుంది, అవుట్ఫ్లో తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అయితే అమ్మవారికి సంబంధించినటువంటి సారలమ్మ ఆగమనం కోసం అయితే భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సారలమ్మ గద్దెపైకి రానున్నారు. దానికోసం అయితే పూజా కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ సాంప్రదాయాల్లో ఎక్కడ లోటు జరగకుండా తర్వాత అమ్మవార్లను తీసుకొచ్చే సమయంలో మనం కన్నెపల్లి నుంచి సమ్మక్క గుడి వరకు తీసుకొచ్చే క్రమంలో కూడా చూడొచ్చు, మొత్తం అమ్మవారి వెంట కరుణించాలని కోరుకుంటూ వస్తున్నటువంటి భక్తులు, లక్షల మంది భక్తులు అమ్మవారి వెనుక వస్తూ వచ్చారు. అయితే ఈ సమయంలో ఒత్తిడి ఉంటుంది. తర్వాత భక్తుల క్రౌడ్ ను కంట్రోల్ చేస్తూ కూడా 4 గంటల భద్రత మధ్య అధికారిక లాంఛనాలతో అమ్మవారిని ప్రస్తుతం సమ్మక్క గుడి వద్ద వరకు కూడా తీసుకువెళ్లారు. సేమ్ అదే విధమైనటువంటి భద్రత మధ్య, కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య 4 గంటల పోలీసు భద్రత, అదే విధంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుందెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో సెక్యూరిటీ తోటి అమ్మవారిని సారలమ్మను గద్దెపైకి తీసుకురన్నారు. దానికి సంబంధించినటువంటిది అందరూ కూడా ఇప్పుడు అదే ఎదురు చూస్తున్నారు. సారలమ్మ ఎప్పుడు వస్తుంది, పగడెద్దురాజు, గోవిందరాజులు గద్దెపైకి ఎప్పుడు వస్తారు, తనివితీరా తమ మొక్కులు ఏ విధంగా చెల్లించుకోవాలనే దానికి సంబంధించినటువంటి దాంట్లోనే భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లోనే సారలమ్మ గద్దెపైకి రానున్నారు. అదేవిధంగా పగడెద్దురాజు, గోవిందరాజులు కూడా గద్దెల పైన ప్రతిష్ఠించబోతున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ.